దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. మీ అందరు బాగున్నారా? మీ అందరు బాగున్నారని తలంచచ్చు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవా నా విన్నపం, నా ప్రార్థన ఆలకించుము. ఈరోజు అంశము, దేవా నా ప్రార్థన ఆలకించుము. దావీదు గారు చెప్పుచున్న మాటలు 55వ అధ్యాయం 23 వచనాలు ఉన్నాయి. ఇవి క్లుప్తముగా చదువుకుంటూ దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దాని కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రాలయ. మరొక పర్యాయం ప్రభా, నీ ఎదుటి చేరి స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం, ఘనపరిచే భాగ్యం, కొనియాడే భాగ్యం, స్తుతించే భాగ్యం మాకు దయచేసిన మా ప్రభా నీకు స్తోత్రాలు. సమయంలో నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటికి వచ్చి ఉన్నాను. నాయన, నీ ఎదుటికి వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేసి, నాయన నీ బిడలైన వారికి, ఈ భూమి మీద నివసించిన నీ బిడలైన వారికి జ్ఞానమును, తెలివిని, పరలోక మార్గమును ఎదురుచూచుచున్న వారికి, నశించిపోచున్న వారికి నీ తాటతనమును, ఎదురుచూచుచున్న వారికి మెలకును, వెలుగును సమకూర్చుమని నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరము నీ బోరుగా వాడుకుని నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవా నా ప్రార్థనకు విముఖుడు అవ్వకుండకము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టులను బలాకారం బట్టి నేను చింతాకారుంటనే విశ్రాంతలాక మూలుగుచున్నాను. వారు నా మీద దోషములు మోపుచున్నారు. ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో అదిరపడుచున్నది. మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వనకను నాకు కలుగుచున్నది. మహాభయమును నన్ను ముంచివేసను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలనుండల నేను ఎగిరిపోయిగా నెమ్మదిగా నుండుదినేమో. ద్వారపడి దూరపోయిన పారిపోయి పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించేవాడు అనుకుంటుని. ప్రియులారా, ఈ మాటలు సుమారు 8 వచనాల వరకు మనం చదువుకున్నాం. దేవుడు ఆత్మీయ తలంపులను బట్టి మాట్లాడుచున్న ప్రతి విషయమును అనేక రీతిలుగా మనకు లోబడుతున్నాయి, వినబడుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న క్రియను మనం మర్చిపోవద్దు. దావీదు గారు అన్నాడు, దేవా నా విన్నపము ఆలకించము, దేవా నా ప్రార్థన అంగీకరించము, దేవా నా మొరను స్వీకరించము అనే రీతిలో మాట్లాడుచున్నాడు దావీదు గారు. ప్రియులారా, ఈరోజు చాలా మంది ప్రార్థన చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా అంటే ఊహించిన భయంకరం, బలాత్కారం కలిగచ్చు. అంటే ఇక్కడ ప్రభువా అట్టి పనులు చేయవారు నిర్మూలము చేయము, వారి నాలుకలు ఛేదించము, రాత్రి పగలు వారి పట్టణము ప్రాకారం మీద తిరుగుచున్నారు. పాపమును, చెడుతనమును దానిలో జరుగుచున్నది, దాని మధ్యను నాశనకరములు జరుగుచున్నవి. వంచనయు కపటములు దాని అంగడిలో వీధులలో మానక జరుగుచున్నది. అంటే ప్రియులరా, పాపము ఎలా జరుగుతుందో, ఎలా ముందుకు సాగుతుందో దావీదు గారు మన గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న విషయాల్ని మనం చూస్తున్నాం. ప్రియులరా, సుమారు 2019 నుంచి ఇప్పుడు 2025 సంవత్సరం, 6 సంవత్సరాలు మహా గడ్డుకాల ప్రజలు భరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది.
మొన్నటి వరకు అనేక రకాలుగా శోధన క్రియలు కలిగినప్పుడు యుద్ధాలు మరణాలు రుచి చూచున్నాయి. ఇప్పుడు వరదలతోనూ తుఫానులతోనూ మహాభయంకరంగా దేశాలకు గ్రామాలకు అలుముకు వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు వర్షం వస్తే పర్లేదు అనుకునేవి, కానీ ఇప్పుడు మాత్రం వర్షం వస్తే వాగులు వంకలు నదులు ఎత్తు పల్లాలని సమాలు ఎక్కడున్నా నీళ్లు నిలిచిపోతున్నాయి, వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి. ప్రియులారా, ప్రతి మనిషిలో ప్రశాంతత మనశ్శాంతి కొరవైపోయిందని కూడా మనం గమనించాలి. దేవా, నా ప్రార్థన ఆలకించువు, నా మొరను అంగీకరించు, నా విజ్ఞాపనను నా విన్నపమును నువ్వు అంగీకరించమని నీ చెవికి యొగ్గమని దావీదు భక్తుడు అడుగుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ఇలాగ అడుగుచున్నాడు? అసలు అడగవలసిన అవసరం వచ్చింది దావీదుకి అని బైబిల్ గ్రంథము లోతుగా చదువుతున్నా. అంటే దూషించేవాడు శత్రువుని దాన్ని సహించవచ్చును, నా మీద బిట్టుబడివాడు నా యందు పగపడినవు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నాకు సహాకారివి, నా చెల్లుకాడువు, నా పరిచర్యుడువు. మనము కూడి మధురమైన దృష్టి చేసేవారము, ఉత్సాహమునకు వెళ్ళు సమూహమునతోనూ దేవుని మందిరములను పోయి ఉన్నవారము. ప్రియులారా, మనం ఇష్టమై మా ఏకాయాక ఒకటే మనస్తత్వం కలిగి, ఒకే విధానము కలిగి, ఒకే పద్ధతి కలిగి, ఒకే ఆలోచన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నీకు అన్ని రకాలు మేలులే జరుగుతాయని చెప్తున్నాడు. ఇలా సుమారు 2 రోజుల నుంచి మొన్నటి వరకేమో తుఫాను అనేది మరి చైనా దేశంలో చాలా తీవ్రముగా మరి క్షణాలలో, గంటలు కాదు క్షణాలలో మొత్తం చైనా దేశం మరి చీకటి తుఫాను కమ్మి వారి యొక్క రాష్ట్రాలు, వారి ఆస్తులు అంతస్తులు కూడా నాశనానికి చేయటకు, అంటే ఇక్కడ మనుషులు తమ స్వార్థముతో బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తమ స్వార్థం, ఇప్పుడు మన ఇండియాలో కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం, అన్ని రాష్ట్రాల్లో కూడా రాక్షస తుఫాను వలె మనుషుల్ని వేధిస్తుంది, బాధిస్తుంది. కొంచెం పాత గృహాలు, మా ఇల్లు గట్టిదే అనుకుంటే కష్టం అండి. ఎప్పుడు కుప్పకూలిపోతుందో, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అంత భయంకరమైన స్థితికి మనం జారిపోతున్నాం ఈ రోజుల్లో. ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు మనతోటే మాట్లాడుచున్నాడనే విషయం మర్చిపోవద్దనేది దేవుని లేఖనం ప్రకారంగా మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగాను వారు పాతాళముకు దిగిపోదురు గాక, చెడుతనము వారి నివాసములను వారి ఆంతరంగములను ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులారా, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాం. ఇవాళ మనుషులతో మొరపెట్టుకుంటూ హేళన చేస్తారు. దేవుడు హేళన చేసేవాడు కాదు, శాంతి సమాధానం ఇచ్చేవాడు మన దేవుడు. ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నేను మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నా మొర ఆలకించాడు. నేను మొరపెట్టాను, నేను ప్రార్థన చేశాను, నేను విజ్ఞాపన చేశాను అని దావీదు గారు చెప్తున్నాడు. ప్రియులారా, దేని కొరకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ మాటలు? మన కొరకే. ఎందుకంటే జరగబోతుంది అన్నీ కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. లేది మనకు తెలియకుండా జరగట్లేదని దావీదు గారు చెప్పినప్పటికీ మనము మాత్రం చాలా చాలా భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. మనం, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారి నా మీదకు రాకుండానట్లు
సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ 55వ అధ్యాయము కీర్తన గ్రంథం ఈ 18లో ఈ మాటలు, ఎందుకు ఈ మాటలు ప్రభు భక్తుడైన దావీదు గారి ద్వారా బయలుపరుస్తున్నాడంటే, ప్రజలకు ఒక విషయం మనం తెలుసుకోవాలంటే అనుభవం ఉండాలండి. ఒక విషయం బయట పెట్టాలంటే అనుభవంతోనే బయట పెట్టగలడు. దేవుని ఆత్మకు లోబడితేనే తప్ప ఆ మాటలు ఎవరు కూడా బయలుపరచడం కష్టం. ఎందుకంటే, దేవా నా విన్నపము ఆలకించుము అంటున్నాడు. దేవా నా విన్నపము ఆలకించమని దేవుడు అంటే దావీదు గారు చెప్పుచున్న మాటలు మనం వింటున్నాం. ప్రియులారా, ఈ మాటలు దావీదు గారు ఎందుకు చెప్తున్నాడు అంటే, ప్రతి మనిషిలో అపనమ్మిక, నెమ్మదలేని మనుషులు ఎక్కువ ఉన్నారు. ఏదో క్షణం ఒక శోధన జయించామంటే మరొక శోధన, ఒక వేదన మనం దాటి వెళ్ళిందంటే మరొక వేదన, ఒక బాధ దాటి వెళ్ళిందంటే మరొక బాధ ఈ మనుషుల మధ్యకి వస్తూనే ఉంది. ప్రియులారా, ఒక్కసారి మనం గమనించాలి. సాయంకాల పూట ఎందుకు, దేని కొరకు అని మనం గమనిస్తూ ఉంటే, దేవుడు అంటున్నా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఈ అది అన్న మాటకు ఆయన నిర్వచనం ఏదనగా, ఆత్మస్వరూపుడు, ఆత్మరూపుడు, ఆత్మ మేలును చూపించేవాడని గమనిస్తా. ఇక్కడ 19వ వచనంలో, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడగు మారు మనసు లేని వారై తనకు భయపడని ఉత్తరం ఇచ్చెను. తనతో సమాధానము ఉన్నవారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన దాని నిబంధన అతిక్రమించెను. వారి నోటు మాట వెన్నవలే మృదువుగా ఉండెను. అయితే వారి హృదయములో కలహములు ఉన్నది. వారి మాటలు సమురు కంటే నునుపైనది. ఇక్కడ అయితే అవి వరమిచ్చును కత్తులే, అంటే వరమిచ్చును కత్తులే. అంటే ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ఈ దావీదు గారు చెప్పుచున్న ప్రతి మాటలో ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు మనం కలుగున్నప్పటికీ, ఇక్కడ చాలా విషయాల్లో దేవుడు మాట్లాడుచున్న విషయాన్ని మనం మర్చిపోద్దండి. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చిన క్రీస్తు ప్రభు ఈనాడు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు అనే భావము మనం కలిగుంటే చాలా గొప్పదానిగా ఉంటుందనేది మర్చిపోవద్దు. మరొక మాటలో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, 22వ అధ్యాయంలో మాట్లాడుతున్న మీ భారమో యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవా, నాశనము కోపము నుండి నీవు వారిని పడవేదు. రక్తాభిత చేసేవారును వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ రక్తప్రాదం అంటే పాపం అనే విషయాల్లో మునిగిపోతూ, పాపం అనే విషయాల్లో జీవిస్తున్న ఈ ప్రజలకు దేవుడు అనేకమైన విషయాలను అందిస్తున్నాడనే మాటను మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన ఆత్మీయ కృపను బట్టి, ఆలోచన బట్టి అనేకమైన క్రియలను అందిస్తున్నాడు అనే మాటను మర్చిపోకూడదు. అందుకే దేవా నా విన్నపము ఆలకించుము అని దావీదు చెప్తున్నాడు. ఎందుకు ఆలకించాలి దావీదు అంటే, దేవుడు ఎందుకు ఆలకించాలి దావీదు? శోధనలో ఉన్నాడా, వేదల్లో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, చింతలో ఉన్నాడా, చీకులో ఉన్నాడా? ఏదేమైనప్పటికీ ఈ లోకము ప్రతి వచనము కూడా
ఈ లోకముతో పోలి ఉందండి వాక్యం. ఈ వాక్యం ప్రతిదీ కూడా మొదటి నుండి 22 వచనాల్లో ఎంతగా పోలి ఉన్నదంటే, దేవుడు మాట్లాడుచున్న ప్రతి విషయములోనూ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు ప్రియులారా. గనుక మనము ఆత్మ సంబంధమైన విషయాలు కలిగినప్పుడు దేవుడు తన క్రియలను బట్టి నీ పట్ల నా పట్ల చూపుచున్న గొప్ప విశేషం ఏదైతే ఉందో అది మొదటి వచనంలో ఏమంటున్నాడు? దేవా, నా ప్రార్థన నీ చెవి యొగ్గము. అంటే దేవుని యొక్క విజ్ఞాపనను మనం కలుగున్నామా లేదో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఇవాళ మనుషుల పట్ల భూమి ప్రకృతి తిరుగుబాటుతనం చేస్తుందంటే, ఒకప్పుడు వర్షం కురితే భూమిలో వింకిపోయేదండి. ఇప్పుడు భూమిలో వింకట్లేదు. నదులు, వాగులు, వంకలు పొంగిపోతున్నాయి. ప్రజలు ఆ కొంచెం స్థలం ఉంటే ఆ స్థలములను ఆక్రమించి మరీ కట్టుకున్నారు, ప్రజల మధ్యనే ఉండాలని. ప్రియులారా, ఈనాడు ఎలాగుందంటే మనుషుల్లో స్వార్థము ఎక్కువైపోయింది. మరి నిస్వార్థముగా అంటే నిస్వార్థంగా బతకలేకపోతున్నారు. స్వార్థముతో నిస్వార్థంగా బతుకుతారేమని దేవుడు ఎదురు చూచినప్పటికీ అవకాశం దొరకలేని మనుషులుగా మెసులుతున్నారు. ఇలా మనుషుల విషయంలో మాట్లాడుకుంటుంటే అందులో మనం కూడా ఉన్నాం. మనమేమన్నా ప్రత్యేకించబడిన వారం కాము. పిల్లరా, నీతివాక్యాలు ప్రకటించుకునుచు, నీతివాక్యాలు వింటూ, నీతివాక్యాలు మనం బోధించుకున్నప్పటికీ ఆ వాక్యాలు ఏ రకంగా మనం వినాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యము చదివితే, దేవుని వాక్యానికి లోబడితే వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా దేవుడు తన రెక్కలలో నిన్ను కాచి కాపాడుతాడు. ఎలా ఏంటో తెలియని మనుషులు, ఎందుకో ఈ పరుగులు, దేని కొరకో పరుగులు తెలియదు. ఏమండి, జరిగింది ఆపగలమా? జరగబోయేది ఆపగలమా? ఆపలేం, అది మనకు తెలుసు. కానీ ఈనాడు ప్రజలమైన మనం ఏం చేస్తున్నామని తెలుసా? చాలా అవివేకముతో బ్రతుకుతున్నాం, చాలా మూర్ఖత్వంతో బ్రతుకుతున్నాం. దేవుడు ఆలకించమని బ్రతిమాలుకునే సమయం తెచ్చుకుంటున్నాం మనం. దావీదు అడిగినట్టుగా, దేవా, నీ దాసుడి నేను ప్రార్థన విన్నపించుకుంటున్నాను, నాయన నా మాటలు నీ చెవి యొగ్గవా అని బ్రతిమాలుకునే పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం. ఎందుకు అంటే ఇవాళ మనుషులు కన్ను మీ నానక మాట్లాడుచున్నారు, కన్ను మీ నానకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎందుకంటే మనలో మనమే స్వార్థం పెంచుకుంటున్నాం. ఎవరి మధ్యన స్వార్థం లేదు. శత్రు మీద అంటే పర్లేదు, కానీ తోటి స్నేహితుడు ఎదుట, తోటి తోడబుట్టిన వాడు ఎదుట, తోటి కుటుంబంలో వారు ఎదుట స్వార్థం అనేది ఎక్కడో కాదని మన మధ్యనున్న మనుషుల మీద స్వార్థం. ఏమి సాధిద్దామని? పోనీ లోకంలో పేరైనా సంపాదించుకున్న పేరు నీకేమైనా ఉపయోగపడుతుందా? లేదు. నువ్వేమన్నా మరి ఏదైనా సృష్టించాలనుకున్నావా? లేదు. ఎంతవరకు? ఈనాడు టెక్నాలజీకి ప్రతివారు ప్రజలు సృష్టించింది ఆశించట్లేదు. కొత్త టెక్నాలజీ ఏమి చెప్తుందో దానికి పరుగులెడుతున్నారు. అందుకే ఈ పరుగులు. తాతలు, ముత్తాతలు, పితరులు, మన తల్లిదండ్రులు అందించిన టెక్నాలజీకి లోబడితే ఇంత పరుగు అవసరం లేదు మనకి. మంచినీళ్ళు తాగినట్టుగా తాతీగా నడుస్తూ జీవిత ప్రయాణమును సాగించవచ్చు. ఎందుకంటే దేవుడు అటువంటి జీవితానికి మనకు అలంకారం ఇచ్చాడు. ఇలా దేవుని జీవితం కాదని కొత్త జీవితాన్ని కోసం, కొత్త టెక్నాలజీ కొరకు పరిగెలెడుతున్నాం. ఎవరో ఒక వ్యక్తి ఆ టెక్నాలజీ సృష్టిస్తే అది వింతగా ఉంటే ఫలానవాడు సృష్టించాడని వింత కొరకు పరిగెలెడుతున్నాం. అది సత్యమో అసత్యమో తెలియని పరిస్థితిలో మనుషులు ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నా అంటే ఇవాళ అలాగుంది. పూర్వము ఒక సామెత రూపంలోను, పొడుపు కథల రూపంలో మనుషులు నీతి వాక్యాలు, నీతి బోధలు చెప్పేవారు. పెద్దవారి మాటలు సద్దన్న మూటలు. అంటే సద్దన్నం అనేది రాత్రిపూట నానబెట్టుకుని ఉదయకాలం ఉల్లిపాయో, పచ్చిమిరకాయో, ఆవగా పచ్చడి పెట్టుకుని తినేవారు.
ఎందుకంటే అది సలవ చేసి మనిషికి ఆరోగ్యం ఇచ్చేది, మనిషికి శక్తిని పెంచేది. ఎందుకంటే నేను కరోనా వచ్చిన మరి ఆ టైంలో నేను కూడా దాన్ని భుజించాను. ఆటోమేటిక్గా ఎముకలకును శక్తి కండనాలకు ఆటోమేటిక్గా ఎనర్జీ పెరిగింది. అప్పుడు నేను కూడా గ్రహించాను. కాబట్టి పూర్వకాలంలో కూడా, పాతకాలంలో మన పితరులందరూ కూడా అలాగే పాటించారు. గనుక మనము అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటాం. పేరులోనే ఫాస్ట్ ఉంది, స్పీడ్ ఉంది. అంటే అది విలువైనది, మనిషికి అనారోగ్యం తెచ్చేది తప్ప ఆరోగ్యం తెచ్చేది కాదు. ప్రియులారా, ఫాస్ట్ ఫుడ్ అంటే నువ్వు కూర్చోగానే 5 నిమిషాలు నీ కళ్ళ ముందుకు వచ్చాలి, 2 నిమిషాల్లో. అది ఎప్పుడు వండాడో, ఎప్పుడు తయారు చేసాడో, ఎలా తయారు చేసాడో మనకు తెలియదు, మనకు అవసరం లేదు. అటువంటి పరిస్థితులు ఈనాడు ప్రజలు ఉన్నారు. అందుకే అపవాదికి రోగాల రూపంలో అనేక రకాల్లో జీవిస్తున్నాం. గమనించండి, దావీదు మొరపెట్టుకుంటున్నాడు, దేవా నా విజ్ఞాపన, నా ప్రార్థన నీ చెవి పెట్టుకోము, నా విజ్ఞాపన, నా ప్రార్థన నీవు అంగీకరించుము, నా విన్నపము స్వీకరించుమని బ్రతిమాలుకుంటున్నాడు. ఈరోజు అటువంటి బ్రతిమాలుకునే స్థితిగతులు మనకు కలిగి ఉంటే రండి ప్రార్థన చేస్తా. అటువంటి కృప దేవుడు మనకు అందించును గాక. ఆమెన్. దయగల తండ్రి, నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు. సమయంలో ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన ఆలకించుము, మా ప్రార్థనకు చెవియొగ్గము, మా ప్రార్థనకు నీ ఆలోచన క్రియలను మాకు తోడుగా ఉంచి నీ మేలైన దీవెన ఆశీర్వాదంతో ఉంచమని ప్రతిమాలుకుంటున్నాను. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీ కొందనాలయ్య. ఈ సాయంకాల సమయంలో నేనేమై ఉన్నానో నీ చిత్తమైనది నా ఉద్దేశము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి నన్ను నడిపించి బలపరిచి మహిం పొందమని ఆత్మరక్షణకర్త అయిన దేవా, ఈ లోకములో వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వాగులు వంకలు పొంగుతున్నాయి. అనేక దేశాల్లో ఒకటి రాదు, ఈ దేశం ఆ దేశం అనేది కాదు, అన్ని దేశాల దుఃఖము, కన్నీరు, వేదన, బాధ, చింత చివుకు కనబడుతూనే ఉంది. కనుక నీ ఆలోచన క్రియల చేత బలపరిచి నీ బిడలైన వారిని రెక్కల చాటుకు చేర్చుకోమని మా ప్రార్థన ఆలకించి ఉదయకాలం నుండి పనిపాటల, ప్రయాణములు, ఉద్యోగ రీతిలో వాతావరణం చాలా అనుకూలంగా లేకపోయినా పనులు చేసుకోవటం మానలేక పరుగులెడుతున్నాం. మా పనులన్నీ ముగించుకుని సాయంకాల పూట నీ పాదములు ఎదుట ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమ పొందమని క్రీస్తు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరణాత.